కొట్టారు లేదనేది లేదంటే రాకుండా చూడాలి కదా. రాకుండా 3 నెలలు అయిన తర్వాత స్టేట్మెంట్ ఎంత చేశారు. అవునమ్మా, రాకుండా ఉన్నాక వర్షం పడితే వెళ్ళాలి మనం. వాన తగ్గితే కొంచెం లేకపోతే మాత్రం చనిపోతూ ఉంటాయి. చిన్న వానకే వచ్చేస్తుంది. నీళ్ళని వాసన చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చిన్నపిల్లలతో ఉన్నారు. ఆల్రెడీ ఒక ఆయనకి డెంగ్యూ జ్వరం వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డారు. అది ఆయన కూడా లోపల ఉన్నారు. ఈ మధ్య కొంచెం కోలుకున్నారు. ఎటు వెళ్ళే దారి లేదండి. ఎండ దాటు లేకపోతే ఉండిపోతున్నాయి. ఎల్లం ఎటు ఎల్లబాటి వర్షం కన్నా వెళ్ళిపోతాయి. వాన తగ్గితే కొంచెం లేకపోతే మాత్రం చనిపోతూ ఉంటాయి. చిన్న వానకే వచ్చేస్తుంది. నీళ్ళని వాసన చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చిన్నపిల్లలతో ఉన్నారు. ఆల్రెడీ ఒక ఆయనకి డెంగ్యూ జ్వరం వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డారు. అది ఆయన కూడా లోపల ఉన్నారు. ఈ మధ్య కొంచెం కోలుకున్నారు. ఎటు వెళ్ళే దారి లేదండి. ఎండ దాటు లేకపోతే ఉండిపోతున్నాయి. ఎల్లం ఎటు ఎల్లబాటి వర్షం కన్నా మరి వర్షాకాలంలో మరి రోడ్లన్నీ కూడా నీటిమయం అయిపోతున్నాయి. ఎక్కడా కూడా ఇదివరకు 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఏం పనులు జరగకపోవడం వల్ల రోడ్లు పల్లం అయిపోయి నీళ్లు నిలుస్తున్నాయని చెప్పి నిన్న 4వ డివిజన్ నాగేంద్ర కాలనీ నుంచి మరి ప్రజలందరూ కూడా రావడం జరిగింది. స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. ఆ నీళ్ళన్నీ కూడా మరి బయటికి వెళ్ళేటట్టుగా, ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు రోడ్లు వేస్తే మరి ఇమీడియట్ గా డబ్బులు పాడైపోతాయి తప్పితే అంతకుమించి వేరేది ఏం లేదు. అలాగే మేయర్ గారితో పాటు వచ్చి ఆయనకు కూడా స్వయంగా చూపించడం జరిగింది. ఆ నీళ్లు వెళ్లే మార్గాన్ని మధ్యాహ్నం నుంచి ఇంజనీరింగ్ సెక్షన్ వారిని పిలిచి కచ్చా డ్రైన్లు తీసి ఆ నీళ్లు వెళ్ళేటట్టుగా ఈ వర్షాకాలం చేయమన్నాం. తర్వాత ఆ రోడ్డు ఎత్తి చేసి అక్కడ ఉన్న కలవట్లు కానీ అవన్నీ కూడా సరిచేయడం జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి లేనప్పుడు ఇటువంటివే జరుగుతాయి. మరి అన్ని కూడా ఇప్పుడు వర్షాకాలం అవడం అన్ని కూడా మరి కొత్త ప్రభుత్వం రాతో అన్ని బయటపడుతున్నాయి. అన్ని కూడా సరిచేయించవలసిన బాధ్యత మా మీద ఉంది. అందుకనే మరి అక్కడ ఏదైతే ఉందో ఇబ్బంది, ఆ ఇబ్బంది ఉన్నప్పుడు మనం స్వయంగా చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ స్వయంగా చూడటం జరిగింది. దాన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేస్తాం. ఇంకా ఎక్కడన్నా ఉన్నాయి కూడా మా వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎందుకంటే చిన్న ఇబ్బందులు లేవు, కానీ అవి కూడా రేపు రాబోయే రోజుల్లో 2 నెలలు వర్షాకాలం ముగించడంతో ఆ రోడ్లన్నీ కూడా ఏదైతే వర్షానికి ఇబ్బందికరమైన రోడ్లన్నీ కూడా ముందు చేపట్టి వాళ్ళందరికీ కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా మీ అందరూ